భగవంతుడి అనుగ్రహం మనకు చాలా అవసరం. 1000 సార్లు రిపీట్ చేశాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనిషి అనేటటువంటి వాడికి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, ఎన్నో కలలు కంటాడు. ఆ కలలన్నీ నెరవేరాలి అంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహం తప్పనిసరి కావాలి. కష్టపడ్డవాడంతా జీవితంలో పైకి వస్తాడంటే బయట ఎండలో కష్టపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు ఎందుకంటే టాటా బిర్లా గారు కష్టపడేవాడు జీవితంలో వృద్ధికి వస్తాడంటే గాడిదల్లా కష్టపడే వాళ్ళు కూలీలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ టాటా బిర్లాలు గారే. అంటే కష్టపడితే పైకి వస్తారు అనేటటువంటిది కాదు. ఆ కష్టానికి ఎవరి అనుగ్రహం ఉండాలా? పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉండాలా. 2 పొలాలు ఉంటాయి, వాడు 1 ఎకరా పండిస్తాడు, వీడు 1 ఎకరా పండిస్తాడు. అదే ఊరు, అదే గ్రామము, అదే సర్వే నంబరు, అదే పంట. వాడికి ఎకరానికి 50 సంచులు పండుతాయి, వీనికి ఎకరానికి 10 సంచులే పండుతాయి. వానికి 50 ఎందుకు పండింది, వీనికి 10 ఎందుకు పండింది? వాడికి భగవత్ అనుగ్రహం తోడైంది కష్టానికి, వీడి కష్టానికి భగవత్ అనుగ్రహం తోడు కాలేదు. నేను కష్టపడితే సరిపోతుంది అంటే కుదరదు. నీ కష్టానికి ఇంకొక చక్రం తోడు కావాలా. 2 చక్రాలు, బండికి 2 చక్రాలు. ఒకటి కష్టం, మన కష్టాన్ని నమ్ముకోవాలా. రెండవది ఆ కష్టానికి ఎవరి తోడు ఉండాలండి? పరమాత్ముడి యొక్క తోడు ఉండాలి. అప్పుడే మన సంకల్పం నెరవేరుతుంది, లేకపోతే నెరవేరే అవకాశం లేదు. ప్రపంచంలో కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ పైకి రారు. పైకి వచ్చేవాళ్ళు కష్టంతో పాటు పరమాత్మని అనుగ్రహం ఎవరికి తోడయిందో, ఆ భగవంతుని కృపాదృష్టి ఎవరికైతే పడిందో వాళ్ళే జీవితంలో వృద్ధిలోకి వస్తారు.